Good morning to all of you. I hope that you're all doing well. So inflation is generally measured using CPI, Consumer Price Index తోనే మనం ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తాం. ఎందుకంటే కన్జ్యూమర్ విల్ ఇంటరాక్ట్ ఓన్లీ విత్ వాట్? రిటైలర్, రైట్? ద లాస్ట్ కాంపోనెంట్ ఇన్ ద సప్లై చైన్ ఎవరు? ద లాస్ట్ కాంపోనెంట్ ఇన్ ద సప్లై చైన్ ఈజ్ రిటైలర్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాం. ఆయన పెట్టిన ప్రైసెస్ మీదనే మనం కొంటాం, రైట్? హోల్సేలర్ పెట్టిన ప్రైసెస్ మీద మనం కొనం కదా, మనం రిటైలర్ పెట్టిన ప్రైసెస్ మీద కొంటాం. సో దట్స్ వై రిటైలర్ దగ్గర ఉన్న ఇంక్రీజే మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పుకోవాలి. దాట్ విల్ గివ్ యూ రియల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్? ఇన్ఫ్లేషన్. ఓకే, మళ్ళీ నేను నిన్న మీకు ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎస్టర్డే రియల్ వాల్యూ అంటే ఏంటి, నామినల్ వాల్యూ అంటే ప్రాపర్గా నేను డిస్కస్ చేసిన. ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏముందంటే పర్చేసింగ్ పవర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఓకే, పర్చేసింగ్ పవర్ ఈజ్ ఏ వెరీ గుడ్ కాన్సెప్ట్. పర్చేసింగ్ పవర్, ఓకే, మీన్స్ వాట్? పర్చేసింగ్ పవర్ మీన్స్ మన కరెన్సీకి, వాట్ ఈజ్ అవర్ కరెన్సీ? మన కరెన్సీ ఏందండి చెప్పండి తొందర. వాట్ ఈజ్ అవర్ కరెన్సీ? ఓకే, ఆర్ యూ గెటింగ్ ఇన్ యువర్ మైండ్? రాస్తున్నారా? కామెంట్ సెక్షన్లో రాయండి. వాట్ ఈస్ ది కరెన్సీ? యూ నో దాట్ అవర్ కరెన్సీ ఈజ్, యూ ఆల్ ఆర్ రైట్ ఆర్ మెనీ ఆఫ్ యూ ఆర్ రైట్. ఓకే, INR, ఇండియన్ నేషనల్ రూపీ, దట్ ఈస్ అవర్ కరెన్సీ. సో మన కరెన్సీకి ఏదైనా కొనడానికి పవర్ ఎంత ఉంది అనమాట, పర్చేసింగ్ పవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఈజ్ దేర్ హియర్. ఈ యాపిల్కి కొనడానికి వాట్ ఈజ్ దట్ యూనిట్స్? ఎన్ని యూనిట్స్ కావాలి? కరెన్సీది ఎన్ని యూనిట్స్ కావాలి? 1 రూపీ ఈజ్ ద మల్టిపుల్. 1 రూపీయే మల్టిపుల్ అవుతుంది మన దగ్గర. 1 రూపీ ఇంటూ 2 ఇంటూ 3, మరి 10 మల్టిపుల్స్, 10 10s 100 అట్లా. సో బేసికల్లీ హౌ మెనీ యూనిట్స్ ఓకే ఆర్ రిక్వైర్డ్ టు బై ఎన్ యాపిల్? లెట్ సపోజ్ సార్ 20 యూనిట్స్ అంటే 20 రూపీస్ ఆర్ రిక్వైర్డ్ సార్. 20 రూపీస్ ఆర్ రిక్వైర్డ్ సార్ అంటే 20 రూపీస్కి ఒక పవర్ ఉంది, మన కరెన్సీకి పవర్ ఉంది. 20 రూపీస్లో ఒక యాపిల్ కొనచ్చు, రైట్? అర్థమైంది. ఓకే, మరి ఇప్పుడు ఏమైందంటే దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఆర్ దేర్. పర్చేసింగ్ పవర్ డిక్రీజ్, పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్. పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువ అవుతుందన్నమాట. దిస్ సింబల్ సేమ్. పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అయితే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవుతుంది. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. చాలా మంచిగా ఫోకస్గా చూసుకోవాలి మీరు, ఇవన్నీ లైట్ తీసుకోవద్దు. ఓకే, దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ఎకనామీ అంటారు, కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామీ. ఇది లేకపోతే ఇంకేం అర్థం కాదు. అన్నీ న్యూస్ పేపర్ అందుకే మీరు చదవరు. ఎందుకు చదవరు? ఇవన్నీ అర్థం కాదు కాబట్టి చదవరు. డైరెక్ట్గా రాసేస్తాడు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పర్చేసింగ్ పవర్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అని అలా రాసేస్తే మీరు అరే ఏందబ్బా ఇది పర్చేసింగ్ పవర్ ఇంకా ఇన్ఫ్లేషన్కి, అరే ఐ డోంట్ నో అని అనుకుంటారు. సో దానిలో లోపల ఉన్న కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, ఎకనామీలో ఒక్కొక్క వర్డ్కి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయండి. దట్ ఈస్ వేర్ ద ఎకనామీ ఈజ్ యూనిక్ అండ్ కుడ్ నాట్ బి డెల్ట్ బై మెనీ. ఓకే, ఇప్పుడు ఏమైందంటే లెట్ సపోజ్ యాపిల్ 20 రూపీస్లో నాకు దొరికింది, ఫైన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు లర్న్ హియర్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ అండి దానికి రిలేట్ చేయడానికి. అందరికీ తెలుసు కదా ఇన్ఫ్లేషన్ ఎందుకు అవుతుంది? కామన్ ఇన్ఫ్లేషన్ చాలా కారణాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెరీ కాజెస్, న్యూమరస్ కాజెస్ ఆర్ దేర్ ఫర్ ద ఇన్ఫ్లేషన్. కానీ మీకు ఒక కాజ్ మాత్రం ప్రాపర్గా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు మీకు ఈ కాజ్. ఓకే, వాట్ ఈస్ దట్? సార్ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది.
supply is less than demand, this situation will lead to inflation. Yes, మీకు ఇది తెలుసు. ఓకే, వెరీ 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 కామన్ హియర్. సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి దిస్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్ఫ్లేషన్. అంటే ఒకవేళ దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్, ఇది బుక్ డెఫినేషన్ అనమాట. మిస్ మ్యాచ్ అయితే, మిస్ మ్యాచ్ బిట్వీన్ సప్లై ఆర్ డిమాండ్ ఆర్ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ ఆర్ సప్లై, మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, సప్లై ఈజ్ లెస్ దెన్ డిమాండ్ ఆర్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ సప్లై. రెండు ఒకటే అండి, ఇది కూడా ఒకటే, దిస్ ఈజ్ ఆల్సో సేమ్. బోత్ ఆఫ్ దెమ్ విల్ లీడ్ టు వాట్? బోత్ ఆఫ్ దెమ్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్ ఓన్లీ. ఇన్ఫ్లేషన్ ఓన్లీ. ప్లీజ్ ప్రాపర్గా అర్థం చేసుకుంటూ ఉండండి, ఫోకస్గా పెట్టండి, ఎవరితో మాట్లాడకండి, టీవీ చూడకండి. ఓకే, ఆల్ దీస్ యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఎకనామిక్స్. నౌ లెట్ us go ahead. ఓకే, సో సపోజ్ యాపిల్ సప్లై తక్కువ అయిపోయింది. సరే, ఎందుకు తక్కువ అయిపోయింది? మీరు క్వశ్చన్ అడిగింది నాకు. అది నేను అన్నా, అరే అట్లా ఏం లేదబ్బా, అది రెయిన్ఫాల్ ఉంది కదా, వర్షం మంచిగా పడలేదు. ఓకే, అందుకే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల వర్షం ఎక్కువ పడలేదు, సప్లై తక్కువ అయింది అంతే. అచ్చా అట్లానా? ఓకే ఓకే ఫైన్, దట్ ఈస్ ఓకే. సో రెయిన్ఫాల్ తక్కువ అయింది, సప్లై తక్కువ అయిపోయింది, అంటే యాపిల్ ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది, సప్లై కూడా తక్కువ అయిపోయింది. సప్లై తక్కువ అయితే ప్రైజెస్ ఏమవుతుంది? ప్రైజెస్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైజెస్ ఆటోమేటికల్ విల్ ఇంక్రీజ్. సో యాపిల్ 25 రూపీస్లో అయిపోయింది. సప్లై తక్కువ అవ్వడం వల్ల యాపిల్ ప్రైస్ 25 రూపీస్ అయిపోయింది. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎన్ని యూనిట్స్ కావాలి యాపిల్కి కొనడానికి? 20 రూపీస్లో మనకు దొరికింది, ఇప్పుడు అది 25 రూపీస్, 25 యూనిట్స్ కావాలి. ముందు మన కరెన్సీకి పవర్ ఉన్నింది, 20 యూనిట్స్కి పవర్ ఉంది టు బై యాపిల్. నౌ 25 రూపీస్కి పవర్ ఉంది టు బై యాపిల్. అంటే 5 రూపీస్ మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది టు బై ద సేమ్ యాపిల్. అంటే పర్చేసింగ్ పవర్ ఏమైంది? ఇన్ఫ్లేషన్ వల్ల పర్చేసింగ్ పవర్ ఏమైంది? డిక్రీజ్ అయింది. మనకు మన కరెన్సీకి ఉన్న పవర్ ఏమైంది? మన కరెన్సీకి ఉన్న పవర్ డిక్రీజ్ అయింది. ముందు 20 యూనిట్స్ ఇస్తే ఒక యాపిల్ వచ్చింది, ఇప్పుడు 25 యూనిట్స్ ఇస్తే మనకు యాపిల్ వస్తుంది. ముందు 20 రూపీస్ ఇస్తే మనకు యాపిల్ వచ్చింది, ఇప్పుడు 25 రూపీస్ ఇస్తే మనకు యాపిల్ వచ్చింది. అంటే మన కరెన్సీకి పవర్ ఏమైంది? తగ్గింది. మన కరెన్సీకి పవర్ ఏమైంది? తగ్గింది. దానికి అపోజిట్గా చూద్దాం. అదే 20 రూపీస్ బంపర్ ప్రొడక్షన్ అయిపోయింది, రెయిన్ఫాల్ మంచిగా అయిపోయింది, ఎంత కావాలి ఎంత అయిపోయింది. ఓకే, 15 చాలా సప్లై ఎక్కువ అయిపోయింది వల్ల ఇది 15 రూపీస్ తగ్గింది. ఓకే, తగ్గింది to 15 రూపీస్, 20 to 15 రూపీస్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఐ విల్ బై, మళ్ళీ ఇది నాకు 15 రూపీస్లో దొరుకుతుంది కదా. ఎస్, 15 రూపీస్లో దొరికింది నాకు. ఇట్ మీన్స్ వాట్? నా కరెన్సీకి పవర్ పెరిగింది. ముందు 20 రూపీస్లో నేను యాపిల్ కొన్నాను, ఇప్పుడు నేను 15 రూపీస్లోనే యాపిల్ కొంటున్నాను. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్ హియర్? మై పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్డ్. మై పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్డ్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్ డియర్ స్టూడెంట్స్? ఓకే, దీనికి ఉల్టా అనుకుంటారు మీరు. ఉల్టా కాదు, ఇది అది సీదానే. మీరు అర్థం చేసుకోవడంలో కొంచెం మార్పులు ఉండాలి అంతే. ఓకే అండి, రైట్. మళ్ళీ ఇది మాత్రం మనకు అర్థమైపోయింది. పర్చేసింగ్ పవర్ అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అంటే ఇది, అన్నీ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం పర్చేసింగ్ పవర్కి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి లింక్ చేద్దాం. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. పర్చేసింగ్ పవర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో రిలేషన్ ఏంది? ఇప్పుడు మీరు చెప్పండి నాకు. పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అయితే నేను ఏమన్నాను? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా డిక్రీజ్ అవుతుంది. కమాన్ చెప్పండి, ఆలోచించండి. ఒక పాజ్ చేసుకోండి, మీ వీడియో పాజ్ చేసుకొని ఆలోచించండి. ఓకే, ఆలోచించిన తర్వాత నేను మంచిగా చెప్తాను. ఐ హోప్ మీరు పాజ్ చేసుకొని అన్నీ మొత్తం మీ పేపర్లో రాసేసారేమో. ఓకే, ఏమేమవుతుంది లెట్ us వెరిఫై చేద్దాం. ఇప్పుడు మీరు ఏం రాసిండు, మరి నేను ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తానో అదేమని వెరిఫై చేసుకుందాం ఇవన్నీ. రైట్, ఓకే. ఇప్పుడు నా బాస్కెట్ ఉంది కదా, గుర్తుందా బాస్కెట్? సార్ గుర్తుంది సార్.
ఏం బాస్కెట్ అంటారండి దానికి? ఏ బాస్కెట్? ప్రైస్ బాస్కెట్. ఏముంటుందండి దీనిలో? ఒకసారి అన్ని ఆర్టికల్స్ ఉంటాయి సార్, గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం డైలీ ఏమేమి వాడతాం అవన్నీ ఆర్టికల్స్ ఉంటాయి. ఒక ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయని మీరు చెప్పిండ్రు. ఓకే, 500+ అని చెప్పిండ్రు. ఓకే, వెరీ గుడ్. ప్రైస్ ఇండెక్స్ కూడా చెప్తారు, ప్రైస్ బాస్కెట్ కూడా చెప్తారు ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ బాస్కెట్ మొత్తం నాకు నా 10,000లో, అంటే నా 10,000 నా కరెన్సీ, నా దగ్గర ఉన్న 10,000 రూపీస్, ఈ 10,000 రూపీస్కి పవర్ ఉంది టు బై దిస్ బాస్కెట్. ఈ బాస్కెట్లో లెట్ సపోజ్ 400 ఐటమ్స్ ఆర్ దేర్. 400 ఐటమ్స్ క్వాంటిటీ కూడా 400 అనుకోండి. 400 వేరేగా ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఐటమ్కి ఒకటే క్వాంటిటీ అనుకోండి. అంటే పెట్రోల్ ఒక ఐటమ్ క్వాంటిటీ ఎంత? 1 లీటర్. ఓకే, మిల్క్ అనదర్ ఐటమ్ క్వాంటిటీ ఎంత? 1 యూనిట్, 1 లీటరే. ఓకే, ఎగ్స్ ఒక 1 ఐటమ్ క్వాంటిటీ ఎంత? 12, 1 డజన్. సో క్వాంటిటీ కూడా 400 ఉన్నాయి మన దగ్గర, అండ్ ఐటమ్స్ కూడా 400 ఉన్నాయి. ఓకే, నా ఏమైంది ఇక్కడ? ఈ ప్రైసెస్ తగ్గినాయండి. ఎందుకు సార్? బంపర్ ప్రొడక్షన్ ఏంది అన్నారు. ప్రైసెస్ ఏమైంది? తగ్గినాయి. ప్రైసెస్ హ్యాస్ డిక్రీస్డ్. ఓకే, ప్రైసెస్ హ్యావ్ డిక్రీస్డ్. ప్రైసెస్ డిక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ 10,000లో కాకుండా నాకు 8,000లో దొరుకుతుంది. రైట్ ఆర్ రాంగ్? నాకు 8,000లో దొరుకుతుంది. ఓకే, నాకు సేవింగ్స్ ఎంత? 2,000. నాకు సేవింగ్స్ ఎంత? 2,000. ఈ 2,000 రూపీస్లో నేను మంచిగా పిల్లలకి ఓకే ఎగ్జిబిషన్ తీసుకెళ్ళచ్చు, వాళ్ళకి బట్టలు కొనచ్చు, క్లాతింగ్ కొనచ్చు, వైఫ్కి డిన్నర్కి తీసుకెళ్ళచ్చు. సో మెంటల్ పీస్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ. డెవలప్మెంట్ అంటే మెంటల్ పీస్ కూడా, రైట్. మరి లేకపోతే ఈ 2,000 నేను బ్యాంక్లో పెట్టుకొని అరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామని మళ్ళీ మెంటల్ పీస్ వచ్చేస్తుంది నాకు. అరే ఇది కూడా మంచిది. మళ్ళీ ఆ 2,000 రూపీస్కి నేను ఇలానే సేవ్ అయితే ఒక 15-20,000 ఎఫ్డి చేసుకొని, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని. ఎఫ్డి ఇదే ఇన్వెస్ట్మెంట్ అండి. ఎఫ్డి అంటే ఏంటి? ఒక ఇన్వెస్ట్మెంటే. ఎఫ్డిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా. ఓకే, ఎందుకంటే 2,000 విల్ బికమ్ వాట్? 2,090 రూపీస్ అవుతుంది నాకు. 2,000 విల్ బికమ్ 2,090 రూపీస్ ఆఫ్టర్ ఏ ఇయర్. సో 9% ఇంట్రెస్ట్ రేట్ అని అనుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ సైకిల్ దొరుకుతుంది. దిస్ ఆల్ విల్ బి హ్యాపీ అయిపోతుంది. సరే, దట్ ఈస్ అనదర్ విషయం. నా ముందు ఉన్నది నాకు నా కరెన్సీకి పవర్ ఎంత ఉంది? 10,000కి పవర్ టు బై 400 ఐటమ్. నా 8,000లోనే ఐఎమ్ ఏబుల్ టు బై దిస్ 400 ఐటమ్స్. సో 2,000 మిగిలింది. 2,000 మిగిలితే నేను ఎగ్జిబిషన్కి ఇంకొక ఐటమ్ కొన్నాను, మళ్ళీ ఇది కూడా ఒక ఐటమే. మళ్ళీ డైనింగ్ తీసుకెళ్ళాలి 5కి, అది కూడా ఐటమే. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెట్టుకున్నా, అది ఒక మెంటల్ పీసే. ఎఫ్డి చేసుకున్నా, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా. రైట్ ఆర్ రాంగ్? సో కెన్ ఐ ఏబుల్ టు డూ సంథింగ్ మోర్? ఓకే, ఫ్యాన్ ఒక రూమ్లో ఉంటే ఇంకొక ఫ్యాన్ తీసుకున్నా నేను. పిల్లలకి స్టడీ నైట్లీ చదవడానికి వాళ్ళకు ల్యాంప్ లేదంటే ఒక ల్యాంప్ కొన్నాను. సో 400 ఐటమ్ కంటే ఎక్కువ నేను కొంటానా లేదా? ఇక్కడ ఈ 2,000లో నేను ఏం చేస్తా అంటే 400 కాదు, 410 ఐటమ్స్ కొంటాను. 410 ఐటమ్స్ కొంటాను నేను. సో నేను ఏమన్నాను మీకు? ఐటమ్స్ మీరు ఎక్కువ కొంటూ ఉంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందని మాట, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చేంజ్ అవుతుందని మాట. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఇక్కడ ఏమైంది? ఐటమ్స్ ఎక్కువ కొంటున్నారు. ఐటమ్స్ ఎక్కువ కొనడం అంటే ఏంటి? మీరు ఇంకా మంచిగా బతకాలనుకుంటున్నారు, ఇంకా మంచిగా బతుకుతున్నారు దాన్ బిఫోర్. దట్ ఈస్ కాల్డ్ as what? డెవలప్మెంట్. సో పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అయితే, అంటే మన కరెన్సీకి పవర్ టు బై ఆర్టికల్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ ఇంక్రీజ్. దట్ ఈస్ అ కోరిలేషన్. అదే ఉల్టా చెప్పండి. పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అయితే, అంటే 20 రూపీస్లో మనకు ఏదో ఒకటి దొరుకుతుంది, అది 25 రూపీస్లో దొరుకుతుంది అనమాట. 10,000లో ఏదో దొరుకుతుంది, మనకు 12,000లో దొరుకుతుంది. అంటే మనం 400 ఐటమ్స్ కాకుండా 300 ఐటమ్స్, 350 ఐటమ్స్ కొంటాం. అంటే ఏమైంది? ఐటమ్ కొనడంలో మన నెసెసిటీస్ మనం ఇంకా తక్కువ చేసుకున్నాం, మన నీడ్స్ మనం ఇంకా తక్కువ చేస్తున్నాం. దట్ ఈజ్ ఎ డైరెక్షన్ టువర్డ్స్ వాట్? లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే వీఆర్ గోయింగ్ ఫ్రమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉన్నప్పుడు, సో వీఆర్ గోయింగ్ లైక్ దస్. ఓకే, పర్చేసింగ్ పవర్. Right? Fine. Purchasing power.
స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఎగ్జాక్ట్గా డ్రా చేయలేం, ఎందుకంటే దట్ ఈస్ అనదర్, ఇట్ ఈస్ చాలా వోలటైల్ ఉంది కాబట్టి ఇట్లా డ్రా చేస్తాం. సో దిస్ ఈస్ ఎ స్టాండర్డ్ గ్రాఫ్ ఫర్ పర్చేసింగ్ పవర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, మళ్ళీ పర్చేసింగ్ పవర్ ఇక్కడ ఉందనుకోండి, పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అయిపోయి జీరో అయిపోయింది. పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అయిపోతే మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీరో అయిపోతుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమవుతుంది? జీరో అయిపోతుంది. అంటే 10,000లో మీకు 10,000లో ఏదో దొరుకుతుంది ఐటమ్స్, మీకు ఇప్పుడు అదే ఐటమ్స్ 20,000లో దొరుకుతున్నాయి. 100% ఇంక్రీజ్ అయిపోయింది. అంటే మీ దగ్గర మళ్ళీ ఎట్లా కొంటారు? ఏం కొనలేరు అనమాట. 5-10 ఐటమ్సే కొంటారు. లాస్ట్లీ ఏమవుతుందంటే మీరు 10,000 ఇస్తే కూడా ఒక మీకు 1 kg రైస్ కూడా రాదు. జస్ట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జింబాబ్వేలో అయింది ఇవన్నీ. ఓకే, వాళ్ళు అంత డబ్బులు తీసుకొని లారీ కార్ డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళి కొన్నారనమాట ఐటమ్స్. ఓకే, ఇన్ఫ్లేషన్ వల్ల. అండర్స్టూడ్ మై పాయింట్? సో గవర్నమెంట్ ఎప్పుడైనా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ పాయింట్కి కాన్సన్ట్రేట్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియం. వాట్? ఈక్విలిబ్రియం. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మంచిగా ఉంది అందరిది, పర్చేసింగ్ పవర్ కూడా మంచిగా ఉంది. పర్చేసింగ్ పవర్ చాలా పెరిగితే ఏమవుతుంది? ఓకే, తక్కువ డబ్బులు ఎక్కువ ఏమవుతుంది? ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంది. మళ్ళీ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఎవరు బిజినెస్ ఓపెన్ చేయరు. పర్చేసింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే 10,000 రూపీస్ది మనకు 1,000 దొరుకుతుంది స్టార్ట్ అయితే nobody will invest. No new opportunities, employment opportunities will be created. Producer ki loss. Purchasing power decrease అయిపోతే ఓకే 10,000 నేను ఆన్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై బేసిక్ నీడ్స్ అంటే నేను ఎందుకు పని చేస్తా? మరి నేను పని చేయడం ఆపేస్తా, లేజీగా అయిపోతా, మెల్లగా పని చేస్తా. సో పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఇంక్రీజ్ అయితే కూడా ప్రొడ్యూసర్కి నష్టం అవుతుంది. పర్చేసింగ్ పవర్ తక్కువ అయితే మనకు ప్రాబ్లం అవుతుంది, కన్స్యూమర్స్కి ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎక్కువ కూడా ఉండద్దు, తక్కువ కూడా ఉండద్దు. దట్స్ వై వీ హ్యావ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? ఈక్విలిబ్రియం అంటారు. రైట్ అండి. సో ఇప్పుడు మనం పర్చేసింగ్ పవర్ అంటే కూడా చూసుకున్నాం. పర్చేసింగ్ పవర్ కూడా ఇట్లా ప్రాబ్లమేటిక్గా వచ్చేస్తుంది ఇన్ఫ్లేషన్ ఉంటే. సో ఆల్ దిస్ వీ హ్యావ్ లర్న్డ్. లెట్ us go ahead. So we are learning consumer price index. We are learning what? Consumer price index. చూద్దాం. Now let us see consumer price index లో ఏమేం ఐటమ్స్ ఉన్నాయి. బోర్డు మీద చూడకండి, నాకు చూడండి ఫస్ట్. ఓకే, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ నేను రాయలేను 500, కానీ ఇంపార్టెంట్ మనం యూజ్ చేసిన వేవ్ని చూపిస్తాను. ఇంకా ఐ హ్యావ్ టు ఆల్సో టెల్ యూ దట్ weightage is very important. Very important. Okay, items covered under CPI లో ఐటమ్స్ కవర్డ్ ఏమేమి ఉన్నాయి? ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ డాక్యుమెంట్ అండి, నా డాక్యుమెంట్ కాదు, నేను ఏం పెట్టలేదు ఇది. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ దేర్ ఇన్ ద గవర్నమెంట్ డాక్యుమెంట్ ఓన్లీ. Group 1 items are there, Group 2 item, Group 3, Group 4, Group 5. Group 2, Group 3, Group 4. So all CPI consumer price index lo, these are the all items are divided into 5. First, food, beverages, tobacco అంటే స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. అందులో మీరు చెప్పకపోండి ధూమపానం ఏదో చేయడం మంచిది కాదు, హానికరం కాదు అంతే కదా, 100 సార్లు చెప్తున్నాం కానీ ఎవరు వినట్లేదు. ఓకే, డబ్బీ మీద సిగరెట్ డబ్బీ మీద 90% ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్ మీద మొత్తం అది చూపిస్తూ ఉంటారు, ఇంకా మీరు కొంటూ ఉంటారు. ఓకే, సో అది ఒక ఇంపార్టెంట్ నెసెసిటీ కాబట్టి మెయిన్ గ్రూప్లో పెట్టేసిండు గవర్నమెంట్ కూడా. వీళ్ళు ఎలాగైనా అందులో ఎక్స్పెండిచర్ చేస్తారు, వీళ్ళు డబ్బులు పోతాయి, సో అది కూడా కంట్రోల్ చేద్దామని. సీరియల్స్, రైస్, వీట్ అవన్నీ అన్నమాట. రైస్, మీట్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, పల్సెస్, ఆయిల్స్, మీట్, ఫిష్, ఎగ్, మిల్క్ ప్రొడక్ట్స్, కాండిమెంట్స్, కల్యాపాక్, కొత్తిమీర్, ధనియా, స్పైసెస్, vegetables, gongura, potato, fruits you also mango,
యాపిల్, బనానా, షుగర్, హనీ, నాన్ ఆల్కహాలిక్ బివరేజెస్, టీ, కాఫీ, గ్రీన్ టీ, ప్రీపెయిడ్ మీల్స్ అండ్ రిఫ్రెషనర్స్. ఓకే, రిఫ్రెషనర్స్ చాలా ఇంపార్టెంట్, ఇల్లుకి కావాలి. పాన్ కూడా, ఐ లవ్ పాన్. ఓకే, సుపారీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లేబర్స్, వాళ్ళు టొబాకో, పాన్, సుపారీ, టొబాకో. టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి అని, ఓకే మన దగ్గర ఒక ఉంది తెలంగాణ ఫార్మేషన్లో చదువుకుంటారు టీపీఎస్ అంటే. ఓకే ఫైన్. మరి ఇవన్నీ ఐటమ్స్ కావాలా వద్దా మీకు? కావాలా వద్దా? ఏ సార్ కావాలి సార్. గ్రూప్ 2 ఫ్యూల్ అండ్ లైట్, ఎలక్ట్రిసిటీ బిల్ సార్ వెరీ కామన్ సార్, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి సార్, లేకపోతే ఎట్లా బతుకుతుంది సార్. ఫ్యూల్ సార్, బండిలో పెట్రోల్ వేయాల్సింది సార్, పెట్రోల్ అయినా సరే, డీజిల్ అయినా సరే, సిఎన్జీ అయినా సరే, ఎల్పిజి అయినా సరే, అన్నీ ఫ్యూలే అండి. గ్రూప్ 3 హౌసింగ్ సార్, రెంట్ ఇవ్వాలి కదా సార్, రెంట్ ఇవ్వాలి, చాలా కష్టం, చాలా ఇంపార్టెంట్ సార్, ఇది కూడా ఇవ్వడం కదా చాలా కష్టమే. గ్రూప్ 4 క్లాతింగ్, బట్టలు కొనారా? కొంటాం సార్. బెడ్డింగ్, పిల్లోస్, బెడ్ కవర్స్ వద్దా? కర్టెన్స్ వద్దా? కావాలి సార్. ఫుట్వేర్ అవసరం లేదా? దట్ ఈస్ ఆల్సో వీ వాంట్ సార్, కొంటుంటాం సార్. ఓకే. గ్రూప్ 5లో ఏమున్నాయి? మెడికల్ కేర్, కాల్పోల్, డిస్ప్రిన్, ఇవన్నీ వద్దా? డోలో 650 మొన్న వచ్చింది ఒక ఆర్టికల్ హిందూ న్యూస్ పేపర్లో, ఏముంది తెలుసా? డోలో 650 ఈజ్ అ న్యూ స్నాక్ అంట. న్యూ స్నాక్ అంటే పానీపూరి మనం ఎట్లా తింటున్నాం, ఓకే అది డోలో 650 అట్లా అయిపోయిందంట. ఓకే, ఎక్కడ పడితే అక్కడ ఏదైనా అయిన బాడీ పెయిన్స్ అంటే డోలో 650, ఐ పెయిన్ ఉంటే డోలో 650, ఫీవర్ ఉంటే డోలో 650, ఒక కొత్త స్నాక్ వచ్చేసిందంట ఇండియన్ పీపుల్ దగ్గర. ఏదైనా కావాలన్నా తీసుకోండి. ఎడ్యుకేషన్కి ఫీజు కట్టారా? కడతాం సార్. మళ్ళీ పిల్లలకి బ్యాగ్లు ఉంటాయి, యూనిఫామ్లు ఉంటాయి, పెన్లు, పెన్సిళ్ళు మనకు కూడా కావాల్సింది. రీక్రియేషన్, అమ్యూజ్మెంట్, అఖండ మూవీ చూడకుండా ఉంటారా మీరు? సార్ అది మాత్రం సార్ డబ్బులు లేకపోతే అడిగిపోతాం సార్. అందుకే గవర్నమెంట్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇక్కడ. రీక్రియేషన్కి పోతారు, పబ్స్కి పోతారు, అమ్యూజ్మెంట్స్కి పోతారు, టైంపాస్ చేయడానికి కావాల్సింది వీళ్ళకి. ఎందుకంటే అది తీయలేం, అందరూ గాంధీ కాదు కదండి. ఓకే, ఒక చక్రా తీసుకొని మళ్ళీ కూర్చొని అందరి కోసం చేయాలి, అందరు కాదు కదా. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ వెళ్ళారా? మీకు మెట్రో ఫీజు, మెట్రో అది అంటే టికెట్స్, బస్ టికెట్స్, రైల్వే టికెట్స్, అది మీరు ఇంట్లో మాత్రం కూర్చొని ఇవన్నీ చేయలేరు కదా. ఎస్ సార్, అది కూడా ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్కి డబ్బులు కూడా ఇవ్వాలి సార్. ఓకే, పర్సనల్ కేర్ వద్దా మీకు? షాంపూస్ వద్దా? షాంపూస్, కండిషనర్, షవర్ జెల్స్ ఏం వద్దా? కావాలి సార్, అది కూడా కావాలి సార్. అది లేకపోతే సార్ ఎట్లా సార్ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, బాయ్ ఫ్రెండ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎస్, అర్థమైంది నాకు కూడా. హౌస్ హోల్డ్ రిక్విజిట్స్, హౌస్ హోల్డ్కి మనకు కావాల్సిన డైనింగ్ టేబుల్ అయినా సరే, సోఫా అయినా సరే, ఏమైనా చిన్నగా ఏమేమి ఉంటాయి అవన్నీ అన్నమాట. సో ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయండి. మీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో గవర్నమెంట్ ఏమనేదంటే ఇది మాత్రం వీళ్ళు కొంటారు, దీస్ డెఫినెట్లీ దే విల్ బై. వెయిటేజ్ చూడండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇవన్నీ రాదు కానీ అర్థం చేసుకోవడానికి హైలీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏం వస్తుందంటే అండర్ ది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ గివెన్ వాట్ హైయెస్ట్ వెయిటేజ్. Which one of the following are given? You have to write what? Food, beverages and tobacco. 49.7%, almost 50% weightage was given for what? తినడానికి, beverages, tea and tobacco, supari, pan supari. Fuel and light ki next, because fuel లేకపోతే ఎలక్ట్రిసిటీ లేకపోతే బతకడం కష్టం. 10% పక్కా. హౌసింగ్ మరి ఎక్కడ ఉంటున్నారు? గాల్లో ఉంటారా, లేకపోతే భూమి కింద ఉంటారా, లేకపోతే మరి ఓషన్లో ఉంటామా? నో కదా, భూమి మీద ఉండాలి, హౌసింగ్ ఉండాలి, షెల్టర్ కావాలి కదా, రైట్. సో డబ్బులు ఇవ్వాల్సిందే. ఓకే సార్, అంతే 9% ఇచ్చారు. క్లాతింగ్ తక్కువ ఇచ్చారు, కొంటారు లేకపోతే కొనరు కాబట్టి తక్కువ ఇచ్చిండ్రు 47. సో సెకండ్ హైయెస్ట్ ఈజ్ మిసిలీనియస్. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది మాత్రం వాళ్ళే ఇచ్చిరు, ప్లీజ్. మిసిలీనియస్ కాబట్టి ఇవన్నీ లోపల ఏమేమి ఉన్నాయి అది మీరు చదువుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి. ఇది బై హార్ట్ చేయలేదని కూడా నడుస్తుంది. కానీ గ్రూప్ 1లో ఏం ఐటమ్స్ అనే హెడ్డింగ్ ఏంది, గ్రూప్ 2లో హెడ్డింగ్, గ్రూప్ 3లో హెడ్డింగ్, గ్రూప్ 4లో హెడ్డింగ్. ఈ హెడ్డింగ్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. లీస్ట్ వెయిటేజ్, సెకండ్ హైయెస్ట్ అంటే అవి ఇప్పుడు సెకండ్ ఎందుకు, ఇవన్నీ అన్నీ క్రోనాలజీగా బై హార్ట్ చేసుకోండి, అన్నీ క్రోనాలజీగా బై హార్ట్ చేసుకోండి, అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ నేను మీకు చెప్పకుండానే ఇక్కడ రాసేసిన. రిమెంబర్ డిక్రీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పర్సంటేజ్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ విచ్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కన్సిడర్ చేయదు. ఏం కన్సిడర్ చేయదు? దట్ ఇవన్నీ ఐటమ్స్ రూరల్ ఇండియాలో వేరే ప్రైస్కి దొరుకుతాయి. ఇవన్నీ ఐటమ్స్ మనం క్లబ్ చేసి ఇవన్నిటికి ఎంత అండి, ఇవన్నిటికీ ఎంత అంటే రూరల్ ఏరియాలో వేరే ప్రైస్ ఉంటుంది, రూరల్ ఏరియాలో హౌసింగ్ ఎంత అండి 5,000 6,000,
హైదరాబాద్లో దొరుకుతుందా 5,000 6,000? నిజామాబాద్లో మధ్యలో దొరుకుతుందా? దొరకదు. అక్కడ మినిమం 10,000, ఇక్కడ మినిమం 5,000 అట్లా ఉంటుంది మంచిగా ఉండాలంటే. మంచిగా ఏంటి, అది చిన్న అదే చెత్త 2 BHK 10-15,000 ఉంటుంది ఇక్కడ, రైట్ ఆర్ రాంగ్? సో ఇవన్నీ ఐటమ్స్ అక్కడ వేరేగా దొరుకుతుంది. రైస్ అక్కడ తక్కువ, పొటాటో అక్కడ తక్కువ, ఆనియన్ అక్కడ తక్కువ, వెజిటేబుల్స్ అక్కడ తక్కువ. ఎందుకంటే రూరల్ ఏరియాకి దగ్గరగా ఉన్నా కాబట్టి వాళ్ళకి ఇట్లా బండి నడిపించి ఆయన వచ్చి సెల్ చేసేసాడు. కానీ అర్బన్ ఏరియాస్కి అది ట్రాలీలో తీసుకొని, DCMలో తీసుకొని, రైల్లో వేసి ఇక్కడ రావాలి, మళ్ళీ ఇక్కడ ఒక షాప్ ఉండాలి, ఆ షాప్లో వాళ్ళు అది అమ్మాలి, ఆ షాప్ రెంట్ అవన్నీ తీసి మనకు డబ్బులు అయిపోతుంది అట్లా. So the weightage for a single item can also vary for the urban and rural index. కానీ ఎవ్రీ ఐటమ్కి ఈ వెయిటేజ్ అంటే ఓవరాల్గా ఇచ్చినాం, కానీ దిస్ వ్యారీస్ ఎ లాట్. సీరియల్స్ రూరల్ ఏరియాస్ ఎక్కువ తీసుకుంటారు, మనం ఎక్కువ ఇక్కడ చాలా డైట్ కాన్షియస్ కాబట్టి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, కాండిమెంట్ అండ్ స్పైసెస్, ఓకే, మిల్క్ మీద ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళు పాన్ సుపారీ టొబాకో చేస్తే మనం టొబాకో చేస్తాం, కానీ సుపారీ పాన్ మనకు అంత ఇష్టం ఉండదు. ఓకే, మనం షుగర్ అవాయిడ్ చేస్తాం కానీ హనీ అవాయిడ్ చేయం, సో వాళ్ళు షుగర్ తింటారు. సో వాళ్ళది వేరే ఉంటుంది, మనది వేరే ఉంటుంది. మనం ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, వాళ్ళు ఇంకా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక రీక్రియేషన్ అమ్యూజ్మెంట్ రూరల్ ఏరియాస్లో ఉండదు. సో మళ్ళీ 26% రూరల్ ఏరియాస్కి రాంగ్ అవుతుంది. సో ఇక్కడ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి కానీ ఏదో ఒకటి మనం కాంప్రిహెండ్ మాత్రం చేయాలి కదా, రైట్ ఆర్ రాంగ్? గవర్నమెంట్ షుడ్ కాంప్రిహెండ్ కదా, మనకు అట్లీస్ట్ మినిమం మనకు చెప్పాలి కదా, రైట్? సో ఇట్లానే క్లబ్ చేసి గవర్నమెంట్ చెప్పేసింది మన గవర్నమెంట్. ఒక్కొక్క ఐటమ్ ఇండెక్స్ వెయిటేజ్ రాంగ్ కూడా ఉండొచ్చు, బట్ వీ కెనాట్ హెల్ప్, వ్యారీ కూడా అవ్వచ్చు, బట్ వీ కెనాట్ హెల్ప్, బట్ వీ హ్యావ్ టు ఫార్మ్ ఏ స్ట్రక్చర్ ఫస్ట్. స్ట్రక్చర్ మాత్రం ఉండాలి. అందుకే in India there are 4 consumer price index. Consumer price index of industrial workers, consumer price index of agriculture labor, consumer price index of rural laborers, consumer price index of urban non-manual employed. All of them are calculated by Labour Bureau, and Labour Bureau will give this data to MASP, Ministry of Statistics and Program Implementation. It is a ministry that generally controls what? All GDP related aspect, and also National Statistical Office, Central Statistical Organization, CSO అయినా సరే NSO అయినా సరే రెండు ఒకటే. సో వాళ్ళు వీళ్ళకి ఇస్తారు, మన CSO వాళ్ళకి ఇస్తారు. CSO వాళ్ళు ఎకనామిక్ సర్వేలో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతారు, కానీ డేటా కలెక్షన్ సర్వే మొత్తం డన్ బై వాట్? లేబర్ బ్యూరో. ఓకే, సిబి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్. ఇండస్ట్రీస్లో పని చేసిన వాళ్ళకి బాస్కెట్లో ఐటమ్స్ వేరేగా ఉంటాయి. ఓకే, అగ్రికల్చర్లో పని చేసిన వాళ్ళకి బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ కొంచెం డిఫర్ అవుతాయి. వాళ్ళు కూడా కాల్గేట్, మనం కూడా కాల్గేట్, కరెక్టే. కానీ అగ్రికల్చర్ వాళ్ళకి సీడ్, వీళ్ళకి ఎందుకు కావాలి? సీడ్ అవసరం లేదు, రైట్ అన్నా? వీళ్ళకి ఒక డ్రిల్లింగ్ మెషిన్ కావాలి, వీళ్ళకి ఎందుకు కావాలి డ్రిల్లింగ్ మెషిన్? ఇండస్ట్రియల్ వర్కర్కి డ్రిల్లింగ్ మెషిన్ కావాలి, అది సీసా కావాలి, అవన్నీ కావాలి. వీళ్ళకి అవసరం ఉండదు, మనకు ఇంకా అవసరం. నాకు ఇవన్నీ అవసరం లేదు. నాకు ఏం కావాలి? నాకు ల్యాప్టాప్ కావాలి, నాకు ట్యాబ్లెట్ కావాలి, ఓకే, నాకు స్మార్ట్ బోర్డ్ కావాలి, నాకు ఒక పెన్ ట్యాప్ కావాలి. నా రిక్వైర్మెంట్స్ ఇవి, రైట్ అన్నా? వాళ్ళకి వాచ్ అవసరం లేదు, నాకు వాచ్ అవసరం. వాళ్ళకి బెల్ట్ అవసరం లేదు, నాకు బెల్ట్ అవసరం. సో నా బాస్కెట్ వేరు, వాళ్ళ బాస్కెట్ వేరు. అట్లానే ఇండస్ట్రీలో పని చేసిన వాళ్ళ బాస్కెట్ వేరు, అగ్రికల్చర్లో పని చేసిన వాళ్ళది బాస్కెట్ వేరు, రూరల్ లేబర్స్లో పనిచేసిన వాళ్ళ బాస్కెట్ వేరు. సిపిఎఫ్ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయ్. అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయ్ అంటే నాన్ మాన్యువల్, అంటే చేత్తో ఎవరెవరు పని చేయరు, వాళ్ళకి ఏమంటారు? అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయ్. లైక్ డ్రైవర్ ఈజ్ ఏ నాన్ మాన్యువల్ ఎంప్లాయ్. డ్రైవర్, జ్యూస్ మేకర్, నాన్ మాన్యువల్ ఎంప్లాయ్ అనమాట. చేత్తో చేయరు, వాళ్ళు చేత్తో పని చేయాలి, అంటే మొత్తం ప్రాసెస్ చేత్తోనే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? మాన్యువల్. లైక్ ప్లవింగ్ ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? మాన్యువల్ లేబర్స్. కన్స్ట్రక్షన్ హెడ్ లోడర్స్ ఉంటారు కదా, ఓకే, కన్స్ట్రక్షన్ సెక్టార్లో, దట్ ఈస్ మాన్యువల్ లేబర్స్ అంటారు. నాన్ మాన్యువల్ అంటే కెమెరామ్యాన్, నేను నాన్ మాన్యువల్, చేత్తో పని చేయం ఎక్కువ, ఓకే, నోట్తో నేను పని చేస్తున్నా. ఇది నాకు ఎయిడ్స్ అంటారు. ఏమంటారు? AIDS, ఎయిడ్స్. అంటే నాకు వీళ్ళతో హెల్ప్ అవుతుంది, కానీ నా పని ఏంది? నోట్తో. కెమెరామ్యాన్ది పని ఏంది?
కెమెరా కాదు, ఆయన నిలబడడం కాదు, లేకపోతే ఆయన కూర్చోవడం కాదు. కెమెరామాన్ది పని ఏంది, షాట్ ఎట్లా వచ్చింది, ఏంది స్కిల్స్ అనమాట, ఇట్లా అట్లా ఆయనది ఆ పని ఉంది. మాన్యువల్ కాదు, చేత్తో చేయట్లేదు. హౌస్ కీపింగ్ ఉంటారు కదా మేడ్ వాళ్ళందరూ, వాళ్ళు మాన్యువల్ వర్క్ ఉంటుంది వాళ్ళది, మాన్యువల్. వాడకుండా వాళ్ళు చేయలేరు. నేను వాడకుండా కూడా చేస్తాను, గంట సేపు నిలబడి చెప్తాను. ఓకే, సో అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. నాన్ మాన్యువల్ అంటే వాళ్ళు ఎందుకు డీప్గా చెప్తున్నా అంటే ప్రాపర్గా అర్థం చేసుకోండి అంతే. రైట్, ఫైన్. హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ అండి. చూడండి, నేను ఆల్రెడీ మీకోసం ఇది పెట్టేసిన అండి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఓకే, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కి పేర్లు మార్చేసిండ్రు వీళ్ళు. ఓకే, ఎన్ఎస్ఓ చెప్తున్నారు. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు సిఎస్ఓ చెప్పినాం. ఇప్పుడు కొత్త వాళ్ళు, మీరు కొత్త జనరేషన్, మీరు ఎన్ఎస్ఓ చెప్పాలి. ఓకే, సాకా ఇరా వాడుతున్నారు చూడండి, సాకా ఇరా వాడుతున్నారు. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్, ఇది హిందూస్ క్యాలెండర్. మళ్ళీ ఇక్కడ ముస్లిం క్యాలెండర్ కూడా పెట్టాలి. ఓకే, మళ్ళీ జైన్ క్యాలెండర్ కూడా పెట్టాలి, బుద్ధిజం క్యాలెండర్ కూడా పెట్టలేదు. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్, ఉన్న గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ లాట్ ఆఫ్ రిలీజియస్ బేస్డ్ పాలిటిక్స్ అనమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏముందంటే మనకు, నేను కూడా ఫస్ట్ టైం చూసిన అది. ఓకే, ఫైన్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూడండి, నేను బేస్ ఇయర్ చెప్పినా కదా. ఇన్ఫ్లేషన్ సార్ ఇవాళ ప్రైస్ పెరిగింది పెరగలేదు ఇది కనుక్కోవడానికి మనం లాస్ట్ ఇయర్ ప్రైసెస్తో కంపేర్ చేసుకుంటామా, లేకపోతే 2017 ప్రైసెస్లో కంపేర్ చేసుకుంటామా సార్? ఏ ఇయర్తో కంపేర్ చేసుకుంటాం సార్? అంటే ప్రతి ఇయర్ కంపేర్ చేసుకుంటామా? అంటే లాస్ట్ ఇయర్ నాకు ఒక గన్నా జ్యూస్, ఒక షుగర్ కేన్ జ్యూస్ 10 రూపీస్ దొరికింది. అంటే ఈసారి ఈ ఇయర్లో నాకు 12 రూపీస్ దొరుకుతుంది. అంటే 2 రూపీస్ పెరిగింది. 2 రూపీస్ అంటే 20%, 10 రూపీస్కి 2 రూపీస్ అంటే 20%. సో అంటే లాస్ట్ ఇయర్తో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా, లేకపోతే ఒక ఫిక్స్డ్ ఇయర్ ఉంటుందంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఒక ఫిక్స్డ్ ఇయర్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఇయర్లో చాలా స్టేబుల్గా ఉన్నాయి ప్రైసెస్. బేస్ ఇయర్ సార్ ఎప్పుడైనా స్టేబుల్ ప్రైసెస్, అప్పుడు ఆ ఇయర్లో ఎక్కువ తక్కువ ప్రైస్ చేంజెస్ ఏం రాలేదు. సో ప్రాపర్గా ఆర్బీఐ మంచిగా మెయింటైన్ చేసింది, గవర్నమెంట్ పాలసీస్ మంచిగా ఉన్నాయి. సో ఎక్కువ తక్కువ ఏం ఇన్ఫ్లేషన్ లేదు. ఓకే, దానికి అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ మళ్ళీ డిఫ్లేషన్ ఉంటే ఆ ఇయర్కి పెట్టుకొని మనం ఈ ఇయర్కి ఇన్ఫ్లేషన్ అయిందా లేదా అంటే ఎట్లా తెలుస్తుందండి? ఆ ఇయర్లో ఏదైనా డ్రాట్ అయిందేమో, ఆ ఇయర్లో ఏదైనా సునామీ వచ్చిందేమో, ఆ ఇయర్లో ఇలాంటి కోవిడ్ వచ్చిందేమో, అందువల్ల ప్రైసెస్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అలా ఎక్కువ తక్కువ ఉన్న ఇయర్స్ తీసుకోం, అంత వల్నరబుల్ అంత అన్స్టేబుల్ ఇయర్స్ తీసుకోం, ఏదైనా మంచి ఇయర్ పెట్టుకుంటాం. ఆ ఇయర్లో ఎక్కువ తక్కువ ప్రైసెస్ అవ్వలేదు, ప్రైసెస్ హ్యాస్ బీన్ స్టేబుల్. Remember this point here, right? So ఏ ఇయర్ పెట్టుకున్నా మనం సార్, మనం 2012 is our base year for consumer price index. 2012 is our base year for consumer price index. సో 2021లో కాదు, 2022 నడుస్తుంది కదా, 2022లో ఉన్న ప్రైసెస్ మనం ఎక్కువ అయినాయా లేకపోతే తక్కువ అయినా అది కనుక్కోవడానికి 2012లో అదే ఐటమ్స్ ఎంత ప్రైస్తో దొరుకుతున్నాయి అది కనుక్కోవాలి. అప్పుడు 2012లో రైస్ ఎంత కేజీ, 2022లో రైస్ ఎంత కేజీ, అప్పుడు పొటాటో 1 kg ఎంత, ఇప్పుడు పొటాటో 1 kg ఎంత, అలా మనం చూసుకుంటూ పోతే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ బేస్ ఇయర్. దట్ ఈస్ హౌ ది ఇన్ఫ్లేషన్ ఇస్ మెజర్డ్. ఓకే, సో నేషనల్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఓకే, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నంబర్స్ ఆన్ బేసిస్, ఓకే, 100 basis point. I'll tell you about it, don't worry. For rural, urban combined for the month of June వాళ్ళు ఇస్తూ ఉంటారు. National Statistical Organization or Office works in the Ministry of Statistics and Program in MOSPI. Okay, releases consumer price index. Remember this point, release వీళ్ళు చేస్తారు కానీ క్యాలిక్యులేట్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు అన్ని డేటా ఇస్తారు, డేటా ఇవ్వడం వాళ్ళది, క్యాలిక్యులేట్ చేయడం వీళ్ళది. ఓకే, బేస్ ఫర్ ద రూరల్, అర్బన్ అండ్ కంబైన్. నేను చెప్పిన రూరల్, అర్బన్ అండ్ కంబైన్ ఫర్ ద మంత్. ఓకే. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ బాస్కెట్, ఆ బాస్కెట్ ప్రైస్ బాస్కెట్కి కాస్ట్ ఎంత బై కాస్ట్ ఆఫ్ బాస్కెట్ ఇన్ ద బేస్ ఇయర్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. కాస్ట్ ఆఫ్ బాస్కెట్
in 2022 by cost of basket in base year. Base year enta 2012. So cost of basket in 2022 by cost of basket in base year nothing but 2012. అంటే 1 kg రైస్ ఇప్పుడు ఎంత 50%. ఓకే, మళ్ళీ నాకు కాలిక్యులేషన్ రాదు, నేను ఇట్లా 100 పెట్టుకుంటా, కిరికిరిపోతుంది. కాస్ట్ ఆఫ్ బాస్కెట్ ఇన్ ద బేస్ ఇయర్, బేస్ ఇయర్లో అదే. ఓకే, మళ్ళీ 1 kg రైస్, ఆ బాస్కెట్లో అది అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఫుడ్ బెవరేజెస్ ఫ్యూల్ అన్నీ, ఆ బాస్కెట్ ఆ ఐటమ్స్ మొత్తం నాకు 1 lakh రూపీస్లో దొరికినాయి. 1 lakh బేస్ ఇయర్లో నాకు 90,000లో దొరికినాయి. ఓకే, సో 1990 10% ఇంక్రీజ్ అయిందన్నమాట. 10% ఏమైంది? 10% ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి ఆ బాస్కెట్ది. 10% ఇంక్రీజ్ అయితే 2012లో సుధాత్ సార్ శాలరీ ఎంత? 10,000 రూపీస్. 2022లో 12,000 అవ్వాలి కదా, ఎంత? 10% 11,000 అవ్వాలి. 11,000 అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 10% ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ ఇప్పుడు నాకు 1 lakhలో దొరుకుతుంది, అప్పుడు 90,000లో దొరుకుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఎంత అయింది? 10%. సో 2012 నుంచి 2022 వచ్చే వరకు 10% ఇన్ఫ్లేషన్ అయింది. నా శాలరీ కూడా 10% ఇంక్రీజ్ అవ్వాలి కదా. అక్కడ 10% ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే నా శాలరీ కూడా 10% ఇంక్రీజ్ అవ్వాలి కదా. నా శాలరీ కూడా 10% ఇంక్రీజ్ అయితే అప్పుడు నేను మళ్ళీ ఈ బాస్కెట్ కొనొచ్చు, నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నేను మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో సార్ శాలరీ 11,000 అయిపోయింది, బల్లే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే అవన్నీ ఐటమ్స్ మళ్ళీ కొనొచ్చు ఈజీగా, ప్రాబ్లం లేదు. ఇంకా ఎక్కువ వస్తే మళ్ళీ నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమవుతుంది? పెరుగుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ ఇస్ హౌ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మళ్ళీ ఈ బేస్ ఇయర్ ఉంది కదా, 2012 అని పెట్టుకున్నాం కదా మనం. ఓకే, అంటే 1947లో కూడా చేసినాం ఇవన్నీ, 1955లో కూడా చేసినాం, 1960లో కూడా చేసినాం. అంటే 2012 ఎందుకు ఉంటుంది అప్పుడు? కాదు, అంటే బేస్ ఇయర్కి మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ బేస్ ఇయర్ చూడండి 2001లో ఉన్నింది, తర్వాత 1986-87 రెస్పెక్టివ్లీ. దిస్ 2 club ఆర్ దేర్. సో దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో 2012లో కూడా చేసి, 1986లో చేసిండు, 2001లో కూడా చేసిండు. లాస్ట్ లేటెస్ట్ జూన్. ఓకే, లేబర్ బ్యూరో. సో ఆల్ ఇండియా సిపిఐ 2012, ఆల్ ఇండియా కంబైన్ 2012 అండి. రైట్? ఎస్. Okay, have a nice day ahead. Do subscribe to Telugu One channel. This is me signing off, Sayyid Sujatullah. All the best.